హలో అండి, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చేసుకునే రెసిపీ పేరు వచ్చేసి చిల్లీ చికెన్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్, మైదా పిండి, కార్న్ఫ్లోర్ అండ్ 1 ఎగ్ అండి. సో ముందుగా మనం మ్యారినేట్ చేసుకోవాలండి. సో చికెన్ ఎంత టెండర్గా ఉండాలంటే మ్యారినేట్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది. దానికి ముందుగా మనం వచ్చేసి అల్లం వేసుకోవాలి, 1.5 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలండి. సో ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి, సంగీస్ కిచెన్. సో మనం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మనం 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యూస్ చేసుకోవాలి. సో మనం తీసుకుంది 250 గ్రామ్స్ చికెన్ కాబట్టి 1 ఎగ్ సరిపోతుందండి. 1 ఎగ్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనకు టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. సో కొంచెం స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగానే వేసుకోండి. సో చాలాసేపు వరకు ఒక 20 మినిట్స్ మనం మ్యారినేట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆఫ్టర్ మిక్సింగ్ తర్వాత మనం ఒక 20 మినిట్స్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మ్యారినేట్ చేసిన చికెన్ వచ్చేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో సిమ్లో చేసేసుకుంటే మన పీస్ అనేది లోపల వరకు ఉడికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో మనకు బాగా వేగాయి కాబట్టి మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుందామండి. ఆ తర్వాత చూడండి, సో పీస్ ఎలా మంచిగా మెత్తగా ఉడికిందో. తరిగిన అల్లం, వెల్లుల్లి అండి చిన్నగా కట్ చేసేసి వేసుకుంటే మంచిగా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అరోమా కూడా చాలా బాగా వస్తుందండి. సో మనది హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మిర్చి వేగాక క్యాప్సికమ్ అండ్ ఆనియన్ వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో వెనిగర్ 1 స్పూన్ అండి, చిల్లీ సాస్, సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి సో మనం అది వేగుతున్న బాండీలో మిక్స్ చేసేసుకున్న సిరప్ అనేది వేసేయాలండి. సో అది దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఈ టైంలో మీకు ఏమైనా స్పైసీనెస్ తగ్గింది అనుకుంటే కనుక మీకు కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం వేపుకున్న చికెన్ ఫ్రై వచ్చేసి దాంట్లో వేసేయాలండి. సో మనం దగ్గర పడేవాడికి ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవడం రెడీ అండి. సో గుమగుమలాడే చిల్లీ చికెన్ రెసిపీ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి, సంగీస్ కిచెన్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.